ఓకే రైట్. మళ్ళీ ఇంకా వేరే టాపిక్స్కి వస్తే బ్రహ్మానందం గారితో మాట్లాడారా? ఆయన హెల్త్ బాగాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది సార్. ఆలీ గారితో వాళ్ళతో మాట్లాడుతున్నాను, క్షమసారాలు అయితే అందుకున్నాను, క్షేమంగా ఉన్నారు ఆయన. మళ్ళీ మనల్ని అందరినీ నవ్వించడానికి తిరిగి వచ్చేస్తారు. మళ్ళీ మాట్లాడుతున్నారా ఎంతో సరిగా? లేదు సార్, అంటే నాకు అసలు చాలా లేట్గా తెలిసింది నాకు ఈ విషయం. మాట్లాడుతున్నారా ఎంతో? మామూలుగా మాట్లాడుకున్నాం సార్, మధ్యలో కొంచెం ఇదైనా కూడా అప్పుడు కూడా మాట్లాడుకునే వాళ్ళం, మేము పోట్లాడుకున్నప్పుడు కూడా మాట్లాడుకునే వాళ్ళం. నేను రాజకీయానికి వెళ్ళడానికి బీజం వేసింది ఆయనే. నేను టాలీవుడ్ ఫంగామా ఫ్యాన్స్ విజిలేస్తే అని హీరోల మీద ఒక ప్రోగ్రామ్ చేశాను, యాంకరింగ్ అండ్ ప్రొడ్యూస్ చేశాను. దానికి ఎంకరేజ్ చేసింది బ్రహ్మానందం గారే. రాజకీయాలకు వెళ్ళినప్పుడు మా ఆయనతో మాట్లాడి నువ్వు ఆపుతావేమో జాన్ ఆపొద్దు, తనకి కొంచెం అది ఉంది తను పంపించు అని మెంటల్గా ప్రిపేర్ చేసింది బ్రహ్మానందం గారు. అట్లా. అండ్ ఈయన శివాజీ రాజా గారు, రాజేంద్ర ప్రసాద్ గారితో ఎలా ఉంది రిలేషన్? ఫస్ట్ ఆ ఎలక్షన్ అప్పుడే కొంచెం ఇదిగా ఉండిందండి. దాసనారాయణరావు గారు ఫోన్ చేసి శివాజీ రాజా తుప్పట్టిన బాణం అది దాని గురించి ఏదో మాట్లాడుతున్నారు, వెళ్ళి అడుగు అది ఇది అనేసి అన్నారనమాట. అంటే సరే అని నేను ఛానల్కి వెళ్ళి అడుగుదామని వెళ్ళేసరికి నేను ఛానల్ లోపలికి వస్తానని చెప్పి యాక్చువల్గా వాళ్ళు మరి వద్దన్నారో ఏమో నాకు తెలియదు. సరే అని వాళ్ళు అప్పటికి ఇంటర్వ్యూ అయిపోయింది, కిందకు వచ్చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారిని ఆపి అడిగాను, ఏమండి మీరు రేపు ప్రెసిడెంట్ అయితే మీ కళ్ళ ముందే ఒక అతను ఇలా అన్నాడప్పుడు మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు, రేపు ఇప్పుడే ఆపకపోతే రేపు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏం చేస్తారు అని నేను అడిగా. నేను అడిగిన దాన్ని రాగా పెట్టేసి నన్ను ఒక పెద్ద ఏమంటారు రెబల్ని చేసేసారు. నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా సార్ చెప్పండి? అది అయితే న్యూస్ వాళ్ళు కూడా ఏంటంటే రాగా ప్రొడ్యూస్ చేశారు. హేమ గారు ఇలా అడిగారు, రాజేంద్ర ప్రసాద్ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడని వేసి ఉంటే బాగుండేది, ఏమీ వేయలేదు. తర్వాత ఎలక్షన్ తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు మన పనులు మన పద్ధతులు ఇంపార్టెంట్ కానీ ఆ గొడవలన్నీ తవ్వుకోవడం పెట్టుకోవడం ఎందుకని. కానీ ఆ ఎలక్షన్ నాకు ఎంత నాలెడ్జ్ ఇచ్చిందంటే అంత నాలెడ్జ్ ఇచ్చింది. ఛానల్ వాళ్ళు ఎలా వాడుకుంటారు, నా మీద బెట్టింగ్స్ జరిగినాయి సార్. హేమను ఓడించేస్తారు, హేమ ఓడిపోద్ది, హేమ గెలుస్తుంది, హేమ ఓడిపోద్ది, మా ఊర్లో మా సైడు అసలు ఫుల్ బెట్టింగ్స్ జరిగినాయి అన్నమాట అండి. అట్లా కానీ నేను గెలిచాను. మీకు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే ఈ రోజు వరకు నాకు ఓటేయండి అని మా అసోసియేషన్లో ఎప్పుడు ఎవరిని ఏ ఆర్టిస్ట్ని కానీ ఎవరిని అడగలేదండి. వాళ్ళు ఓట్లేసే గెలిపించారు నన్ను. అంటే ఈ పిల్ల అడుగుతుంది, మన తరపున నిలబడుతుంది, మంచి చేస్తుందని నమ్మకంతో వేశారండి. ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత మామూలుగా మాట్లాడుతుంటే శివాజీ రాజా గారు లంచ్ బ్రేక్ వచ్చింది, బ్రేక్లో ప్లేట్ తీసి నాకు తుడిచేసి నా చేతికి అందించారు. ఓకే అండి. అంటే ఇప్పుడు మా అసోసియేషన్లో మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 700 పైన ఉన్నారండి ఇప్పుడు. అంటే కొత్త వాళ్ళని అందరినీ జాయిన్ చేసాం మేము వచ్చిన తర్వాత. సో 780, 750 మెంబర్స్ దాకా ఉన్నారు కదా. నాకు తెలిసి తిప్పి కొడితే 1000 మంది లోపు. ఆ 1000 మంది లోపు ప్రాబ్లమ్ని జనాల వరకు పబ్లిక్ తెలియాల్సిన అవసరం ఉందా? మీడియా ముందుకు మీరే వచ్చి మీరే కొట్టేసుకొని ఆ ఇష్యూని పబ్లిక్ వరకు తీసి మీ 4 గోడల మధ్య ఎందుకు చూసుకోరు? పబ్లిక్లో చులకన ఎందుకు అవుతారు మీరు? లేదు, మీరు అడిగిన క్వశ్చన్ లో అసలు తప్పలేదు సార్. కొన్ని లక్షల మందికి సంబంధించిన విషయం అంటే మీరు పబ్లిక్ క్వశ్చన్ అందం. నేను చాలా బతిమాలాను సార్. నైట్ 12, 1 గంట దాకా ప్రెస్ వాళ్ళు బయట ఉంటే కూడా నేను లోపల చాలా దెబ్బలాడి, సో మీ మధ్యలో ఏమున్నా మళ్ళీ మనం ఇక్కడే కొట్టుకుని నవ్వుతూ బయటికి వెళ్దాము, ఏమున్నా ఇక్కడే తేల్చుకుందాము, బయట మీడియాకి వెళ్ళినప్పుడు అస్సలు ఏమీ మాట్లాడొద్దు, నవ్వుతూ మాట్లాడండి అని చెప్పి దెబ్బలాడి వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి వాళ్ళందరూ మాట్లాడుకుని ఓకే మేమిద్దరం ఓకే అని చెప్పి నైట్ 12 o'clock మీరు చూసే ఉంటారు అది. నైట్ 12 o'clock ఇద్దరు బయటకు వచ్చి మేము ఎప్పటికీ రామ్ లక్ష్మణులమే, మేము మా ముందుకు వెళ్తున్నాము, మేము కార్యక్రమాలు చేసుకుంటూ పోతామని నరేష్ గారు మాట్లాడారు, శివాజీ రాజా మాట్లాడారు. మాట్లాడి మళ్ళీ బయటికి వెళ్ళి అసలు మా అసోసియేషన్లో ఏం జరిగినా మేము ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్తాం. ఎగ్జిక్యూటివ్ బాడీలో ఏదన్నా మనం ఏం మాట్లాడుకున్నా అది బయట మన అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరికి మాట్లాడకూడదు, చెప్పకూడదు అనేసి మనం లెటర్ వాళ్ళు ప్రమాణ స్వీకారం అప్పుడు వాళ్ళు చెప్తారు, మనం చెప్తాం, మనం చదువుతాం, మీరు చూస్తే తెలుస్తుంది. కానీ ఇమ్మీడియట్గా బయటకు వచ్చేసి ప్రెస్ వాళ్ళకి లీక్ చేయడం అనేది తప్పు. అదేం చేశారు, వాళ్ళు ఏం చేశారు, శ్రీకాంత్ కూడా ఉన్నాడంటే శ్రీకాంత్ కూడా తినేస్తున్నా అంటే శివాజీ రాజా తినేస్తున్నా అంటే అది స్క్రోలింగ్ మొదలు పెట్టేశారు మీడియా వాళ్ళు. మనం ఇంత ఉంటే చాలు కదా, ఇంత చూపిస్తాం కదా, అది చూపించారు. చూపించేసరికి శ్రీకాంత్ ఫీల్ అయ్యాడు. అదేంటి నిజంగా శ్రీకాంత్ అనే వ్యక్తి శివాజీకి ఫ్రెండ్ కాకపోతే మేము ఇన్ని లక్షల కోట్లు సంపాదించలేకపోయే వాళ్ళం. ఎందుకు అంటున్నానంటే ఆ అబ్బాయికి ఒక టీం ఉంది, క్రికెట్ టీం, అందరు హీరోలు ఉంటారు, వాళ్ళతో పాటు హీరోయిన్స్ ఉంటారు. ఈ టీంతో పాటు చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, ఈ టీంతో పాటు వాళ్ళు వెళ్తే వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు మాకు.
సో ఇదంతా శ్రీకాంత్ ఐడియా, శ్రీకాంత్ గైడెన్స్లోనే జరుగుతూ వచ్చిందండి ఇంతవరకు. సో అప్పుడు శ్రీకాంత్ నేను ఇంత చేసినప్పుడు నా పేరు డ్యామేజ్ అవ్వడం నాకు నచ్చలేదని తను ప్రెస్ మీట్ పెట్టారు. తను ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఇదే అవకాశం కదా అని నరేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. సో అట్లా అయింది. ఆ వాయిస్లు వస్తాయి చూడండి, మనం ఇట్లా అనుకున్నాం కదా సరే ఎందుకు బయటికి ఇది అవసరమా మనకి, నా వాయిస్లు పక్క నుంచి వస్తూ ఉంటాయి. రెండు వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్కి వెళ్ళి ఉన్నాను నేను, వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్కి వెళ్ళి ఉన్నాను. నాకు తెలుసు సార్, నేను చాలా దెబ్బలాడాను. నేను ఎంత మొండిదానో మీకు తెలుసు. అంత మొండిగా దెబ్బలాడి కూర్చోపెట్టి ఇంత చేస్తే వాళ్ళు అట్లా ఇప్పుడు ఎవరికి నష్టం సార్? ఇప్పుడు మీరు ఇంత మాట అడిగేశారు, ఏంటండి ఉన్న 700 మందికి పెద్ద మీకు ఇంత అవసరమా, ఎందుకు చేశారు అని. అంటే బుద్ధుండాలిగా చేయడానికి అనేగా మీ ఉద్దేశం. అది అక్కడ గాడి తప్పేస్తుంది. నాకు నచ్చలా. చెప్తాను కదా 2000 నేను ఏదైతే మా అసోసియేషన్ ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్స్కి నాకు ఎంతో బుద్ధి వచ్చేసింది, నాకు జ్ఞానోదయం అయిపోయిందని చెప్పాను కదా సార్. మీడియా వాళ్ళని మనం వాడుకోవాలి, వాళ్ళు మనల్ని వాడకూడదు. ఫస్ట్ క్లారిటీ వచ్చింది నాకు. ఇక్కడ నేను మాట్లాడుతుంటే అదే శివాజీ రాజా సారీ చెప్పలేదు, తనకి ఏమంటారు మర్యాదస్తుడైతే సారీ చెప్తాడు, డెఫినెట్గా అతను విజ్ఞతగా వదిలేస్తున్నాను అని నేను ఏదో మాట్లాడుతుంటే, నేను మైక్ ఇట్లా నేను వెళ్ళగానే హేమగారు అంటున్నారు అతనికి ఇది లేదంట అది లేదంట, సో అది ఉన్నవాడైతే ఈ బాడీ చెప్పు ఉండేవాడ. నేను అన్నదేంటి అసలు? పైగా ఆ యాంకర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అంటే జనరల్గా నాకు TV9 కానీ, సాక్షి టీవీ, ABN వాళ్ళు, TV5 వాళ్ళు కొంతమంది మన యాంకర్స్ మా ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంటారు కదా, PR వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకి క్లోజ్, చాలా బాగా మాట్లాడుకుంటాం. నాకు ఏదన్నా విషయం అర్థం కాకపోతే, అంటే నేను 7th డిస్కంటిన్యూ సార్ తెలుగు మీడియం, అప్పటి నుంచి ఇప్పుడు దాకా బుక్ ముట్టుకోలేదు, ముట్టుకోగానే నిద్ర వస్తుంది. అది నా మెంటాలిటీ. అందుకని కొన్ని న్యూస్లో వచ్చే విషయాలు ఏదైనా ఉన్నాయనుకోండి నాకు అర్థం కాకపోవచ్చు, నేను వెంటనే ఎవరో ఒకరికి మన న్యూస్ లీడర్లకు ఫోన్ చేసో ఎవరో ఒకరికి ఫోన్ చేసి అడుగుతా, ఏంటి వేళ ఈ న్యూస్ వచ్చింది కదా దాని అసలు విషయం ఏంటి, మీరు ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు అబద్ధం, అసలు ఏంటి అని కనుక్కుంటాను సార్. నాకు తెలియని విషయాలు నేను అడిగి తెలుసుకుంటా. వాళ్ళంతా క్లోజ్ సార్. నేను ఇట్లా చెప్పి అట్లా వెళ్ళగానే అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు, పైగా నా ఫ్రెండ్. ఆ ఛానల్కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎప్పుడైనా వెళ్ళాలంటే ఆ ఛానల్కి వెళ్తాను నేను. అంటే ఇంటర్వ్యూలు 100 మంది అడిగినా 100 మందికి ఇవ్వలేను కదా. సో నేను 4-5 ఛానల్ చూస్ చేసి పెట్టుకున్నా. షాక్ అయిపోయాను అనమాట, అమ్మా ఇలా ఉంటుంది మీడియా, ఓకే వీళ్ళు మన అనుకుంటాం కానీ కాదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మన డ్యూటీ ఇక్కడి నుంచి మనం చేయాలి, మిస్టేక్ మనది అని అనుకున్నాం. అట్లా పైగా ఇప్పుడు అవతల వ్యక్తి అంటే నేనున్నాను సార్, నేను నథింగ్, నేను ఈసీ మెంబర్. ఆ గొడవల్లో అసలు నా పేరు ఎత్తకుండా ఉండుంటే నేను అంత ఫేమస్ అయ్యేదాన్ని కాదు. అవతల వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే హేమకేం తెలియదు, హేమ మురళీమోహన్ గారు చెప్పినట్టు చేస్తుంది, హేమ ఇలా అంటుంది, హేమ అలా అంటే హేమ 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 అయిపోయి, అదేంటండి హేమ గారు బాగానే అడుగుతున్నారు కదా, బాగానే చెప్తున్నారు కదా అని న్యూస్ లీడర్స్ హేమ హేమ అయిపోయింది. అక్కడ జయసుధ గారి ప్రెసిడెంట్ గారు, ఆవిడ పేరు అసలు ఎక్కడే వినిపించలేదు. నరేష్ గారు జాయింట్ సెక్రటరీ, ఆయన పేరు ఎక్కడ వినిపించలేదు, ఓన్లీ హేమ హేమ హేమ. అంటే నా ఆపోజిట్ వాళ్ళు నన్ను ఫేమస్ చేస్తారు. నేను ఈ పాఠం నుంచి నేనేం నేర్చుకున్నానంటే, రేపు ఎప్పుడైనా నాకు ఆపోజిషన్ వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు ఎత్తకూడదు, మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడైతే వాడి పేరు 4 సార్లు ఎత్తానో నా ఆపోజిషన్ వాళ్ళు చాలా పైకి వెళ్ళిపోయి, అంటే వాళ్ళు ఫేమస్ అయిపోతారు అనేది అర్థం చేసుకున్నా. అబ్బాబ్బాబ్బా ఆ ఎలక్షన్లో ఒకటి కాదులేండి, చాలా నేర్చేసుకున్నాను. అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేశాను సార్. ఈ మ్యాటర్ కూడా చాలా సెన్సిటివ్గా తలుపులేసుకుని చాలా జాగ్రత్తగా మాట్లాడుకున్నాం. ఒకటి ఏంటంటే యాజ్ పర్ రూల్ ప్రకారం మేము ఒక అగ్రిమెంట్కి వెళ్ళాం సార్. ఆ అగ్రిమెంట్ ప్రకారం మా అకౌంట్లోకి డబ్బులు వచ్చేసింది. తర్వాత వాళ్ళ షో ఫ్లాప్ అయిందా హిట్ అయిందా వాళ్ళు ఎంత సంపాదించారు అనేది యాక్చువల్గా నాకైతే అవసరం లేదు. ఇంతకుముందు 2-3 ప్రెసిడెంట్లు ఉన్నప్పుడు మా అసోసియేషన్కి ₹1 రాలేదు. సో ఇప్పుడు మా బోర్డు వచ్చిన తర్వాత ఇంత సంపాదించాం, ఫంక్షన్లు పెంచాం, పెళ్ళిళ్ళు చేస్తున్నాం, చదువులు చెప్తున్నాం. చావుకి చాలామందికి 10,000 కూడా చచ్చిపోగానే డబ్బులు ఉండట్లేదు. చాలామందికి పాపం లేని కళాకారులకి స్పాట్లో ₹1,00,000 ఇప్పిస్తున్నాం సార్. వాళ్ళకి ఇన్సూరెన్స్ చేపించాం. ఆ ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు అవి రావడానికి లేట్ అవుతాయి కనుక స్పాట్లో మేము తీసుకెళ్ళి ₹1,00,000 ఇస్తున్నాం. ఇన్ని మంచి పనులు చేస్తున్నాం మన కమిటీ. సో అట్లా ఎట్లా 2 గ్రూపుల కింద అవ్వడం, ఇట్లా మాట్లాడుకోవడం, నేను చాలా ఫైట్ చేశానండి. చాలా పీక్లో ఫైట్ చేశాను నేను. అదే లిటరల్గా చెప్పాలంటే అది ఎలా ఉంటాయంటే మీ ఫైటింగ్లు అన్నీ ఇది నీళ్ళ దగ్గర బిందెలతో కొట్లాడుకున్నట్టే ఉంటుంది. కానీ మరి అంత అలా ఉండదు కానండి, బాగానే ఉంటుంది. కాకపోతే బయటకు వచ్చి మాట్లాడడం అనేది తప్పు. ఆ చిన్న మెంబర్స్కి అంత పబ్లిక్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా పాయింట్. అంతే 100% నేను మీతో ఏకీపిస్తున్నాను. అది రాంగే.
అది ఎవరు చేసినా రాంగే, నరేష్ గారు చేసినా రాంగే, శివాజీ రాజా చేసినా రాంగే. నేను అసలు పర్సన్స్ ఉన్నా లేకపోయినా మొత్తానికి అదైతే రాంగ్ అండి, నాకు కూడా నచ్చలేదు, నేను ఫైట్ చేశాను. ఇట్లా దీంట్లోనే మీ దాంట్లోనే సరే ఆపోజిషన్స్ ఉంటాయి, సపోజ్ శివ ఇప్పుడు ఓకే మీరు కలిసిపోయి ఉంటారు, ఆపోజిషన్స్ ఉన్నప్పుడు క్యారెక్టర్స్ వచ్చే అవకాశాల విషయంలో కూడా దాని ఎఫెక్ట్ పడుతుందా? అంటే అరే సపోజ్ శివాజీ రాజు ఒక సినిమా చేశారు, దాంట్లో అంటే ఆయన పేరు ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఆయనని కాదు ఎవరైనా, అలా వచ్చినప్పుడు కట్ చేయడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? వాళ్ళకి చాలా ఉన్నాయి సార్, అంటూ ఉంటారు కానీ నాకైతే తెలియదు. ఈయన నా క్యారెక్టర్ తీసేసుకున్నాడు, ఫోన్ చేసి నేనున్నాను కదా నేను చేస్తాను కదా అని ఒక XYZ ఫోన్ చేసి నా క్యారెక్టర్లు తీపిచ్చేశాడు, అంత చీప్ క్యారెక్టర్ నేను కాదు అని ఈయన అనడం, ఆయన అనడం, వాళ్ళు అనడం, వీళ్ళు అనడం, అట్లా జరిగినాయి. అది నిజాల అబద్ధాలు అనేది నాకు తెలియదు. అదే ఇలాంటి ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కదా, అందుకే చిన్న చిన్న విషయాలకి వీళ్ళు చెప్పడం బట్టి ఉన్నాయేమో అనిపించింది సార్, ఎందుకంటే రెండు వర్గాల వాళ్ళు చెప్పారు, అదే దీన్ని చెప్పారు.